క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు మనం దేవుని హృదయానుసారుడైన దావీదును గురించి తెలుసుకుందాం. ఇజ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు మంచి దైవ సేవకుడైతే ఎంత బాగుండును. అతడు దేవుడి మాటను వినాలి. మొదట్లో అతడు అలా చేశాడు. అయితే ఆ తర్వాత అతడు దేవుని మాట వినడం మానేశాడు. ప్రతి పని తన ఇష్టం వచ్చినట్లు చేయదలిచాడు. అతడు దేవునికి అవిధేయుతుడయ్యాడు. ఇది చూచి సమూయేలు చాలా విచారించాడు. దేవుడు అతనితో, సమూయేలు, నేను ఇజ్రాయేలీయులకు ఒక కొత్త రాజునిస్తాను, నన్ను ప్రేమించి నాకు లోబడే రాజును అన్నాడు. సమూయేలు ఆ రాజును అభిషేకించాలి. అతడు బెత్లెహేంకు ప్రయాణమయ్యాడు. అక్కడ యెష్షయి నివసిస్తున్నాడు. అతనికి 8 మంది కొడుకులు. వీరిలో ఒకడు తప్పక రాజవుతాడని సమూయేలుకు తెలుసు. దేవుడు అలా అని చెప్పాడు. అయితే ఆ కుమారుడెవరు? సమూయేలుకు అది ఇంకా తెలియదు. సమూయేలు యెష్షయితో ఇలా అన్నాడు, మనం దేవునికి బలి అర్పించి అప్పుడు అందరం కలిసి భోజనం చేద్దాం. యెష్షయి కొడుకులు కూడా వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. మొట్టమొదట జ్యేష్ఠుడు. అతడు ఎంత బలంగా ఉన్నాడు. ఇతడే తప్పక రాజవుతాడని సమూయేలు అనుకున్నాడు. అయితే యెహోవా, కాదు సమూయేలు, ఇతడు కాదు, ఎందుకంటే నేను హృదయాన్ని చూస్తాను. తరువాత రెండవ కొడుకు వచ్చాడు. సమూయేలు అతన్ని కూడా అభిషేకించలేదు. ఆ తరువాత వాణ్ణి సహితము అభిషేకించలేదు. యెష్షయి కుమారులందరూ సమూయేలు ఎదుటకు వచ్చారు. కానీ ఎవరికీ రాజుగా అభిషేకం జరగలేదు. ప్రతిసారి దేవుడు, సమూయేలు, నేను ఇతన్ని కూడా ఎంచుకోలేదు అని చెప్పారు. సమూయేలుకు ఏమీ అర్థం అవ్వలేదు. నీ కుమారులందరూ వీరేనా అని సమూయేలు యెష్షయిని ప్రశ్నించాడు. కాదు, నా చిన్న కుమారుడు ఇంకా పొలంలో ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతని పేరు దావీదు అని యెష్షయి జవాబిచ్చాడు. అవును, దావీదు ఎప్పుడూ గొర్రెలను కాస్తుంటాడు. అది అతనికి ఎంతో ఇష్టం. దావీదు మంచి గొర్రెల కాపరి. ఒక దినం సింహం ఒకటి దావీదు గొర్రెలకు సమీపంలో దాగుంది. అది ఆకలిగొని ఉంది. ఒక్క గెంతున అది మందలోని గొర్రెను తన పెద్ద నోటితో పెట్టుకుని పోయింది. అది దాన్ని లాక్కుపోవాలని అనుకుంది. ఏదో ఒక ఏకాంత ప్రదేశంలో దానిని తినాలనుకుంది. దావీదు దానిని చూచాడు. తన కర్రతో చితకబాదాడు. దాంతో ఆ సింహం గొర్రెపిల్లను వదిలేసింది. ఆ తర్వాత ఏమైంది? దావీదు దానిని కర్రతో బాది చంపేశాడు. దావీదు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? సింహాన్ని ఎలా చంపగలిగాడు? దావీదు దేవుని నమ్మాడు. అవును, అతడు యెహోవా దేవుని ప్రేమించాడు. కొన్నిసార్లు గొర్రెలు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దావీదు తన సితారా తీసుకుంటాడు. ఇది తీగలతో కూడిన ఒక వాయిద్యం. దావీదు తన సితారా వాయిస్తుంటాడు. దానితో అతడు తీయని సంగీతాన్ని వినిపిస్తాడు. అతడు చక్కగా పాటలు కూడా పాడతాడు. తనను ఎంతో భద్రంగా కాపాడుతున్న యెహోవా దేవుని గూర్చి పాడతాడు. అతడు పాడుతున్న యెహోవా నా కాపరి అనే కీర్తన ఎంతో మధురంగా ఉంటుంది. దావీదు తన గొర్రెలను ఒక్కడే కాస్తున్నా అతడు ఒంటరివాడు కాడు. దేవుడు అతనితో ఉన్నాడు. అది అతనికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. తన తండ్రి సేవకుడొకడు వేగంగా రావడం దావీదు చూచాడు. అతడు, దావీదు, నీవు వెంటనే ఇంటికి రావాలని నీ తండ్రి చెప్పి నన్ను ఇక్కడికి పంపాడు అన్నాడు. దావీదు వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంటి వద్ద ఏమి జరిగిందా అని దావీదు అనుకున్నాడు. అతడు ఇంటిలోనికి వెళ్ళాడు. అక్కడ తండ్రి యెష్షయి, అతని అన్నలందరూ ఉన్నారు. అక్కడ దేవుని ప్రవక్త సమూయేలు కూడా ఉన్నాడు. యెహోవా దేవుడు సమూయేలుతో, నీవు దావీదుకు అభిషేకం చెయ్యి, అతడే కాబోయే రాజు అని చెప్పాడు. సమూయేలు దావీదు దగ్గరకు వెళ్ళాడు. దావీదు మోకరించాడు. సమూయేలు నూనెతో నిండిన ఆవు కొమ్మును చేతపట్టుకుని ఉన్నాడు. సమూయేలు ఆ నూనెను దావీదు తలపై పోశాడు. ఈ విధంగా ప్రభువైన దేవుడు, నీవు రాజు అవ్వాలని కోరుకున్నాను. నేను నీతో ఉండి నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. దావీదు తిరిగి తన గొర్రెల వద్దకు వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు కూడా గొర్రెల కాపరియే. ఆయన మంచి కాపరి. ఆయన గొర్రెలెవరు? ఆయన పిల్లలే. క్రొత్త మనసు కల వారంతా ఆయన పిల్లలు. దావీదు తన గొర్రెలను చక్కగా చూచుకుంటాడు. అయితే యేసు తన పిల్లలను మరింత శ్రద్ధగా కాపాడుతాడు. ఫిలిస్తీయులు ఇజ్రాయేలు ప్రజలకు శత్రువులు. ఇదిగో వాళ్ళు మళ్లీ వచ్చారు. చాలా మంది సైనికులు కత్తులు, బళ్ళాలు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు తిరిగి ఇజ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి వచ్చారు. అయితే సౌలు రాజుకు వీరులైన సైనికులున్నారు. వాళ్ళకి యుద్ధం అంటే భయం లేదు. ఫిలిస్తీయులంతా ఒకవైపు నిలబడ్డారు. ఇజ్రాయేలీయులక్క మరో పక్క. ఫిలిస్తీయుల్లో ఎవరన్నా ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి సాహసిస్తారా? ఎవ్వరూ చెయ్యరు. కానీ ఒక్కడు మాత్రమే ముందుకు వచ్చాడు. అతడో పెద్ద సైనికుడు, చాలా బలవంతుడు.
అతని పేరు గొల్యాతు. అతడొక ఇనుప కవచం ధరించి ఉన్నాడు. పెద్ద శిరస్త్రాణం తల మీద పెట్టుకున్నాడు, అది కూడా ఇనుపదే. అతడు పొడవైన బల్లెం పట్టుకున్నాడు, దాని మొన చాలా సూదిగా ఉంది. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఉంది, అతడు దానితో చాలా గట్టిగా కొట్టగలడు. గొల్యాతు ఇలా అరుస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఎవడు నాతో యుద్ధం చేయగలడు? మీకెవరికైనా గుండె ధైర్యం ఉంటే ముందుకు రండి. ఇజ్రాయేలీలెవ్వరికీ ధైర్యం చాలలేదు. గొల్యాత్ అంటే వాళ్ళందరికీ భయం. వాడందరినీ ఎగతాళి చేస్తున్నాడు. మరునాడు గొల్యాతు మళ్లీ వచ్చాడు. వాడు కేకలు వేస్తూ అపహాస్యం చేస్తున్నాడు. వాడు చివరికి యెహోవా దేవుణ్ణి కూడా వెక్కిరిస్తున్నాడు. అదెంత భయంకరం! ప్రతిదినం గొల్యాతు మళ్లీ వస్తున్నాడు. ప్రతిదినం ఎగతాళి చేస్తున్నాడు. అతడు శపిస్తున్నాడు. అయినా సైనికుల్లో ఒక్కడు కూడా వాడితో యుద్ధం చేయటానికి సాహసం చేయలేదు. ఒక దినం దావీదు వచ్చాడు. అతడు సైనికుడు కాదు, అయితే అతని అన్నలలో 3 సైనికులు. వాళ్ళు సౌలు సైన్యంలో ఉన్నారు. యెషయి దావీదుతో, నీవు వెళ్ళి నీ సోదరులు ఎలా ఉన్నారో చూసిరా, కొన్ని రొట్టెలు వేయించిన గోధుమలు తీసుకువెళ్ళు అని చెప్పారు. అందువల్ల దావీదు అక్కడికి వెళ్ళాడు. అన్నలను కలుసుకున్నాడు. అయితే ఆ గందరగోళం ఏమిటి? అంత బిగ్గరగా ఎవరు కేకలు వేస్తున్నారు? అతడు గొల్యాతును చూచాడు. అతడెంత బలవంతుడు! అతడు ఎలా శపిస్తున్నాడో వినండి. అతడు ఇజ్రాయేలీయులను వెక్కిరిస్తున్నాడు. అంతేకాదు యెహోవా దేవుణ్ణి కూడా. ఇది దావీదును చాలా కలత పెట్టింది. ఎందుకంటే దావీదు యెహోవా దేవుణ్ణి చాలా ప్రేమిస్తున్నాడు. ఇతనితో పోరాడేవాడెవ్వడూ లేడా అన్నాడు దావీదు. లేరు, ఎవ్వరూ లేరు, ఎందుకంటే అతడు చాలా బలమైనవాడు అని సైనికులు చెప్పారు. వెంటనే దావీదు, అయితే నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నాడు. దానికి అతని సోదరులు, వద్దు, ఎంత మాత్రం నువ్వు అతనితో పోట్లాడవద్దు అన్నారు. మిగిలిన సేవకులు కూడా అదే మాట చెప్పారు. అయితే దావీదు అతనితో పోరాడాలనుకున్నాడు. అప్పుడు ఆ సైనికులు దావీదును రాజు దగ్గరికి తీసుకెళ్లారు. సౌలు రాజు కూడా దావీదుతో ఇదే చెప్పాడు, నీవు గొల్యాతుతో యుద్ధం చేయడం మంచిది కాదు, అతడు చాలా బలవంతుడవు, నీవు చిన్నవాడవు. అప్పుడు దావీదు, రాజా, గొల్యాతు యెహోవా దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నాడు, కాబట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు అని జవాబిచ్చాడు. అది విని సౌలు దావీదు యుద్ధం చేయటానికి అంగీకరించాడు. అదిగో దావీదు వెళ్తున్నాడు. అతడు ఇనుప కవచం వేసుకోలేదు. అది వేసుకుని అతను నడవలేడు. అది చాలా బరువుగా ఉంటుంది. అతడు ఏం పట్టుకుని వెళ్తున్నాడు? అది బళ్ళెమా లేక కత్తె? అబ్బే, అదేమీ కాదు, ఒక కర్ర, ఒక వడిసెలు. వడిసెల అంటే చర్మపు సంచి లాంటిది. అతని జేబులో కొన్ని రాళ్లు కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ గొల్యాతు నిలవబడి ఉన్నాడు. అతడు దావీదును చూచి చాలా కోపగించాడు. అతడెలా శాపాలు పెడుతున్నాడో చూడండి. నన్ను నీవు గెలుస్తానని అనుకుంటున్నావా? కర్రతో కొట్టి చంపుతావా? నేను నిన్ను చంపుతాను, అప్పుడు నీ మాంసాన్ని పక్షులు తింటాయని వాడు గట్టిగా అరుస్తున్నాడు. అయితే దావీదు ఎంతమాత్రం భయపడలేదు. అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతడు గొల్యాతుతో, నీవు యెహోవా దేవుణ్ణి దూషించావు, నేనిప్పుడు నిన్ను జయిస్తాను, ఎందుకంటే ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నా దేవుడు ఎంత బలవంతుడో అందరూ చూస్తారు అని చెప్పాడు. దావీదు ఒక గులకరాయి తీసుకున్నాడు. దానిని వడిసెలలో పెట్టాడు. దాన్ని గిరగిరా తిప్పాడు. అది వేగంగా గాలిలోకి దూసుకుని గొల్యాతు నొసటిని కొట్టింది. అతడు నేలకు ఒరిగిపోయాడు. అతడు పెద్ద శబ్దంతో క్రింద పడుతున్నాడు చూడండి. దావీదు అతని వద్దకు వెళ్ళాడు. గొల్యాతు ఒరలోనున్న కత్తిని తీశాడు. అతని తలను నరికాడు. వాడు చచ్చిపోయాడు. ఇది చూచి ఫిలిష్తీయులంతా పారిపోయారు. వాళ్ళు భయపడిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు వారిని తరిమివేశారు. ఆ దినం చాలా మంది ఫిలిష్తీయులు చచ్చిపోయారు. మరి దావీదు మాటేమిటి? అతడిదంతా చూచి గర్వపడ్డాడా? నేను చాలా బలవంతుణ్ణి, చివరకు గొల్యాతు కన్నా బలవంతుణ్ణి అనుకున్నాడా? లేదు లేదు, దేవుడు నాకెంతో మేలు చేశాడు, ఆయనే నా సహాయకుడు అనుకున్నాడు. దావీదులో గర్వం ఎంతమాత్రమూ లేదు. అతడెంతో దీనమైన మనస్సు కలిగి ఉన్నాడు. మన హృదయం చాలాసార్లు నేను చాలా తెలివిగలవాడను, నాకెంతో బలం ఉంది అని చెబుతుంది. అదే గర్వం. గర్వం చాలా గొప్ప పాపం. మనకు అన్నీ ఇచ్చేది దేవుడే కదా, తెలివినిచ్చేవాడు కూడా ఆయనే. సౌలు ఒక రాజభవనంలో నివసించేవాడు. అందులో ఉన్నవన్నీ చాలా అందమైనవి. అయినప్పటికీ రాజుకు మాత్రం సంతోషం లేదు. అతడు తరచుగా కోపగించేవాడు. చాలా కోపం తెచ్చుకునేవాడు. అతడు ఆ కోపంతో పిచ్చివాడయ్యేవాడు. అప్పుడు కేకలు వేస్తూ చిందులు తొక్కేవాడు. పిడికిలి బిగించి గుద్దేవాడు.
ఆ సమయంలో అతని సేవకులు ఎంతో భయపడేవాళ్ళు. అయ్యో, మన రాజుకు అనారోగ్యం కలిగింది, మనం ఆయనకు ఎలా సాయం చేయగలం? అతన్ని నెమ్మదిపరచడం ఎలా? బహుశా ఆయనకు తీయని సంగీతం వినిపించడం ద్వారా అది చేయగలమేమో అని వాళ్ళు అనుకునేవాళ్ళు. మంచి సంగీతాన్ని ఎవరు వినిపించగలరు? దావీదు తన సితారాపై తీయగా వాయించగలడు. రాజు కోసం అతడు సంగీతం వినిపిస్తాడా? సేవకులు దావీదును అడగాలని అనుకున్నారు. అవును, సితారా వాయించటం దావీదుకి ఇష్టం. రాజభవనం రావడం కూడా అతనికిష్టం. రాజుకు సాయం చేయడం కూడా అతనికిష్టం. రాజు మళ్లీ చికాకుగా ఉన్నాడు. అతడు చేతులు ముందుకు వెనక్కి ఊపుతున్నాడు. ఎందుకో తెలుసా? సౌలు రాజు దేవుని మాట వినడు. అందువల్ల దేవుణ్ణి అతన్ని వదిలేశాడు. దావీదు వేగంగా తన సితారా తీసుకున్నాడు. తన వ్రేళ్లతో తీగలు మీటాడు. వినండి, ఎంత మధురమైన సంగీతం! అది వినగానే రాజు నిజంగా నెమ్మది పొందాడు. అతని కోపం చల్లబడింది. మొదట్లో సౌలు రాజుకు దావీదు పట్ల చాలా ప్రేమ ఉండేది. ఎందుకంటే దావీదు చాలా తీయగా వాయించేవాడు. అతడు ధైర్యవంతుడు, గొల్యాతును చంపాడు. అందుచేత సౌలు అతన్ని సైన్యాధిపతిగా చేశాడు. అంటే దావీదు సైనికులందరిపై అధికారి. తరచుగా అతడు సైనికులను తీసుకుని శత్రువులపై యుద్ధం చేసేవాడు. విజయం ఎప్పుడూ దావీదుదే, ఎందుకంటే దేవుడు అతనికి సహాయం చేసేవాడు. సైనికులకు దావీదంటే చాలా ఇష్టం. దావీదుతో వెళ్లి శత్రువులతో యుద్ధం చేయటానికి వాళ్ళు భయపడరు. చాలా మంది దావీదును ప్రేమించేవాళ్ళు. దానిని గూర్చి మీరు తరచు విని ఉంటారు. అదెప్పుడో తెలుసా? దావీదు గొల్యాతును చంపినప్పుడు. అప్పుడు స్త్రీలు, బాలికలు కలిసి దావీదును గురించి ఒక పాట పాడారు. దీని గురించి సౌలు విన్నాడు. ప్రజలు దావీదును తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని అతడు గమనించాడు. దాంతో అతనికి చాలా కోపం వచ్చింది. అతనిపై అసూయ పెరిగింది. సౌలు నిత్యం ఏమి తలుస్తున్నాడో తెలుసా? సమూయేలును గురించి. ఎందుకంటే అతడు ఒకసారి సౌలుతో, సౌలు, నీవికపై రాజుగా ఉండతగదు. ఎందుకంటే నీవు దేవునికి లోబడలేదు. మరో కొత్త రాజును దేవుడు ఏర్పాటు చేయ నిశ్చయించాడు, తనకు లోబడే రాజు అని అన్నాడు. సౌలు మనసులో ఇలా అనుకున్నాడు, ఆ కొత్త రాజు తప్పక దావీదే అయ్యుంటాడు. అందుకే అతడు అంత ధైర్యంగా ఉన్నాడు. అందుకే ప్రజలు అతన్ని గూర్చి అంత మంచి పాటలు పాడారు. కానీ దావీదు ఎన్నటికీ రాజవ్వడానికి వీల్లేదు. నేనే రాజుగా ఉండాలి. కాబట్టి నేను దావీదును చంపుతాను. అప్పుడు అతడిక రాజు అవ్వడు. ఒక దినం సౌలు రాజుకు మళ్లీ మనసులో కలవరం రేగింది. అతడు కాళ్లతో నేలను తన్నుతున్నాడు. త్వరగా దావీదు తన సితార తీసుకున్నాడు. తీయగా వాయించటం మొదలుపెట్టాడు. అది విని రాజు తిరిగి బాగవుతాడా? దావీదు వాయించటం ప్రారంభించాడు. అతడు రాజు ఏం చేస్తున్నాడో గమనించలేదు. సౌలు నెమ్మదిగా ఒక బళ్ళెం తీశాడు. అది అతని సింహాసనం ప్రక్కనే నేల మీద పడి ఉంది. ఓ దావీదు, కాస్త చూసుకో. కానీ దావీదు ఇదేమీ గమనించడం లేదు. అంతలో ఒక బల్లెం గాలిలో రివ్వున ఎగిరి వస్తున్నది. దాని సూదైన మొన దావీదు తలకు దగ్గరగా వచ్చింది. అతడు వేగంగా తల దించాడు. సరైన సమయానికి అది గోడకు గుచ్చుకుంది. దేవుడే దావీదును కాపాడాడు. దావీదు ఆశ్చర్యపోయాడు. అతడు పారిపోయాడు. సౌలు అతన్ని చంపచూస్తున్నాడు. అతడెక్కడికి వెళ్ళాలి? దావీదు తన స్నేహితుని దగ్గరకు వెళ్ళాడు. అతని పేరు యోనతాను. యోనతాను సౌలు కొడుకు కాబట్టి అతడు ముఖ్యమైన రాజకుమారుడు. నిజంగా యోనతాను దావీదునకు మంచి స్నేహితుడు. అతడు కూడా యెహోవా దేవుని ప్రేమించినవాడు. అతడు దావీదుతో, దావీదు, నేను నా తండ్రితో మాట్లాడుదును. బహుశా అతడు నీకు చేసిన దానిని గురించి విచారిస్తూ ఉండవచ్చు అని అన్నాడు. అతడు అన్నట్టుగానే యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గురించి మాట్లాడాడు. అయితే సౌలు అతని మాట వినలేదు. దావీదుపై మరింత కోపగించాడు. కాస్త ఆగి చూడు, నేను దావీదును కనుగొంటాను, నేను అతన్ని చంపుతాను అన్నాడు. యోనాతాను చాలా దుఃఖించాడు. దావీదుతో జరిగినదంతా చెప్పాడు. దావీదు, ఇప్పుడు దేవుడే నిన్ను కాపాడుతాడు. నీవు తప్పక రాజు అవుతావు. దేవుడు అలా అని వాగ్దానం చేశాడు కదా అన్నాడు. దావీదు యోనాతానులు ఇద్దరూ చాలా ఏడ్చారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు మళ్లీ చూసుకోకపోవచ్చు. దావీదు తప్పించుకుని పారిపోవాలి. ఎందుకంటే సౌలు తప్పక అతని కోసం వెతుకుతాడు. యోనాతాను తన రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. దావీదు అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు? యోనాతానునా? యోనాతాను ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదునా? కాదు, వాళ్ళిద్దరూ అందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మనం ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడు మనం
అలా ప్రేమించగలం? మన హృదయం మార్పు చెందినప్పుడు. మన హృదయాన్ని మార్చుకుని మనం దేవునికి ప్రార్థన చేయాలి. దావీదుకు ఎక్కడా భద్రత లేదు. తన సొంత ఇంటిలోనే లేదు. బెత్లెహేంలోని తన తండ్రి ఇంటిలో కూడా లేదు. సౌలు అతని సేవకులు దావీదు కోసం ప్రతి చోట వెతుకుతున్నారు. అడవుల్లో, ఎడారుల్లో, పర్వతాల్లో. మొదట్లో దావీదు ఏకాంతంగా ఉన్నాడు. రాను రాను మరికొందరు అతనితో కలిశారు. వాళ్లకు కూడా సౌలు రాజంటే భయం. సౌలు వాళ్లని కూడా చంపాలనుకున్నాడు. అవును, సౌలు నిజంగా దుర్మార్గుడైన రాజుగా తయారయ్యాడు. కొన్నిసార్లు సౌలు దావీదు ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఉండేవాడు. అప్పుడు వాళ్ళు వెంటనే పారిపోవలసి వచ్చేది లేదా దాక్కోవలసి వచ్చేది. ఒకసారి ఇలాగే సౌలు దావీదుకు సమీప ప్రాంతానికి వచ్చాడు. అతనితో చాలా మంది సైనికులు కూడా వచ్చారు. దావీదు అతని సైన్యం ఒక గుహలో దాక్కున్నారు. గుహ అంటే ఒక పెద్ద పర్వతంలో ఉండే ఖాళీ స్థలం అన్నమాట. వాళ్ళు గుహ లోపల దాక్కున్నారు. అక్కడ చాలా చీకటిగా ఉంది. సౌలు వారిని అక్కడ చూడలేకపోవచ్చు. బయట చాలా వేడిగా ఉంది. సౌలు అతని సైన్యం అలసిపోయారు. వాళ్ళకి విశ్రాంతి అవసరం. సౌలు అలాంటి స్థలం కోసం వెతుకుతున్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా? అతడు గుహ లోపటికి వెళ్ళలేదు. గుహ ద్వారం దగ్గరనే ఉన్నాడు. లోపటికి వెళ్ళి ఉంటే అతడు దావీదును చూచి ఉండేవాడు. అది గొప్ప ప్రమాదాన్ని తెచ్చిపెట్టి ఉండేది. దావీదు అతని మనుష్యులు లోపటికి వస్తున్నారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాళ్ళ హృదయాలు భయంతో గజగజలాడుతున్నాయి. సౌలు క్రింద పండుకుని ఉన్నాడు. ఒక నిమిషంలో అతనికి గాఢ నిద్ర పట్టింది. అది చూచి దావీదు సేవకులు, దావీదు, మనం ఇప్పుడు సౌలును చంపగలం, మరి అతన్ని చంపమంటావా అని చిన్న స్వరంతో అడిగారు. దావీదు లేచి సౌలు వద్దకు చప్పుడు చేయకుండా వెళ్ళాడు. అతని వద్ద పదునైన కత్తి ఉంది. చూడండి, అతడు దానితో సౌలు అంగి అంచుని జాగ్రత్తగా కోశాడు. తరువాత నెమ్మదిగా తన మనుషుల వద్దకు తిరిగి వెళ్ళాడు. వాళ్ళు దావీదుతో, నీవు సౌలును ఎందుకు చంపలేదు? మేము ఆ పని చేయమా? అప్పుడిక అతడు మనకు ఏ హాని చేయలేడు అని అన్నారు. అయితే దావీదు, మనం అలా చేయకూడదు. సౌలు ఇప్పటికి దేవుడు సేవకుడే. అతడు అభిషేకం పొందినవాడు. మీరతనికి హాని చేయడానికి వీల్లేదు అని అన్నాడు. సౌలు నిద్రలేచి ఆ ప్రాంతాన్ని విడిచిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఒక్క క్షణం తర్వాత దావీదు కూడా గుహను విడిచి వెళ్తున్నాడు. అతనికి దూరంగా సౌలు కనిపించాడు. అప్పుడు దావీదు, రాజా, నా ప్రభువా అని గట్టిగా పిలిచాడు. ఆ శబ్దం విని సౌలు వెనక్కి తిరిగి దావీదును చూచాడు. అప్పుడు అతను సౌలుతో, నేను నీకు చాలా దగ్గరగా వచ్చాను. నా కత్తి పట్టుకు వచ్చాను. చూడు, నీ బట్ట చెంగులో చిన్న మొక్క కోశాను. నేను నిన్ను చంపగలను, కానీ నేను అలా చేయలేదు. నీవు నన్ను ఎందుకు తరుముతున్నావు? నన్నెందుకు చంపాలని చూస్తున్నావు? నేను నీకే అపకారము చేయలేదు. అది నా ప్రభువుకు తెలుసు అన్నాడు. సౌలు అతని మాటలను ఆశ్చర్యంతో విన్నాడు. అతడు కంగారు పడ్డాడు. అవును, దావీదు నిజంగా తనను చంపగలిగి ఉండేవాడు. సౌలు ఏడవడం ప్రారంభించాడు. అతడు, దావీదు, నీవు నాకెంత మేలు చేశావు. నేను నీకు ఎంతో కీడు చేసినా నీవు మాత్రం నన్ను చంపకుండా వదిలిపెట్టావు. నాకంటే నీవెంతో మంచివాడవు అన్నాడు. దావీదు పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినందుకు సౌలు చాలా విచారించాడు. సౌలు తన సైనికులతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మరి దావీదు అతని మనుష్యుల మాట ఏమిటి? వారు కూడా తమ ఇళ్లకు వెళ్లారా? లేదు, వాళ్ళు వెళ్ళలేదు. ఎందుచేత? ఇక రాజు వాళ్ళకి కీడు చేయడుగా ఇప్పుడే కాదు, కానీ ఆ తర్వాత చేయవచ్చు. తరువాత సౌలు దావీదును నిజంగానే తరిమాడు. తరువాత అతడు ఇంకా దావీదును చంపాలనే చూస్తున్నాడు. సౌలు తాను అన్నమాట ప్రకారం చేయలేదు. తన శత్రువునైనా దావీదు అతనికి మేలు చేయలేదా? అవును, చేశాడు. మనం కూడా అలాగే చేయాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎవ్వరికీ కీడు చేయకూడదు. వాళ్ళు మనకు హాని చేసినా సరే. దేవుడు మీ శత్రువులను ప్రేమించండి అని చెప్తున్నాడు. నాబాలు చాలా ధనవంతుడు. అతడు ఒక పెద్ద పొలంలో నివసిస్తున్నాడు. అతనికి గొర్రెలు, మేకలు చాలా ఉన్నాయి. అతని క్రింద చాలా మంది గొర్రెల కాపరులు ఉన్నారు. ప్రతిదినం వాళ్ళు అతని మందలను కాస్తుండేవాళ్ళు. ఎడారిలో ఎక్కడ కొంచెం గడ్డి దొరుకుతుందా అని వాళ్ళు వెతుకుతుండేవాళ్ళు. ఎందుకంటే గొర్రెలకు, మేకలకు కాస్త మంచి గడ్డి అవసరం. అడవిలో చాలాసార్లు అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ దొంగలుంటారు. వాళ్ళు గొర్రెలను, మేకలను దొంగిలించ వస్తారు. నాబాలు పశువులను ఎప్పుడైనా దొంగిలించారా? లేదు, దొంగిలించలేదు. ఎందుకో తెలుసా? దావీదు అతని అనుచరులు కూడా అదే అడవిలో నివసిస్తున్నారు. అతడు నాబాలు గొర్రెలను కాపాడేవాడు. అందువలన దొంగలు వాళ్ళ దగ్గరకు రావడానికే భయపడేవాళ్ళు. అది నాబాలుకు, అతని గొర్రె కాపరులకు మేలే కదా.
ఒకనాడు నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. ప్రతి గొర్రెకు బొచ్చు కత్తిరిస్తారు, లేకపోతే వాటి చర్మాలు చాలా బరువెక్కుతాయి. ఆ దినమే పెద్ద విందు కూడా జరుగుతుంది. దానిని గొర్రె బొచ్చు కత్తిరింపు విందు అంటారు. అప్పుడు చాలా ఆహార పదార్థాలు ఉంటాయి. నాబాలు అతని పనివాళ్లు విందారగిస్తారు. దావీదు ఈ విందు గురించి విన్నాడు. బహుశా నాబాలు తన వారికి కూడా భోజనం పెడతాడని తలంచాడు. అందువల్ల దావీదు తన మనుష్యులలో కొందరిని నాబాలు వద్దకు పంపాడు. వాళ్ళు వెళ్లి, నాబాలు, మేము దావీదు సైనికులము, మాకు కూడా కొంత ఆహారం తినడానికి ఇస్తావా? ఎందుకంటే మీ గొర్రెలకు చాలాసార్లు మేము రక్షణ కల్పించాము, మేము దొంగలను తరిమివేశాము, కావలిస్తే నీ సేవకులను అడుగు అని దావీదు చెప్పాడని తెలియజేశారు. దానికి నాబాలు, మీకు నేను ఏమీ ఇవ్వను. దావీదెవడు? నాకు అతనికి సంబంధం ఏమిటి? అతడు రాజు కోసం యుద్ధం చేస్తుండవచ్చు. బహుశా అతడు రాజు మాట విని ఉండకపోవచ్చును. నేను మీకు ఏమీ ఇవ్వను అని అన్నాడు. నాబాలు ఎంత పిసినారివాడు! అతడు చాలా ధనవంతుడైనా అతడెవ్వరికీ ఏదీ దానం చేయడు. పైగా దావీదును గురించి చాలా చెడ్డ మాటలు చెప్తున్నాడు. అతడు అబద్ధికుడు. అతని వద్దకు వెళ్లిన మనుష్యులు దావీదు దగ్గరకు తిరిగి వచ్చారు. అతడన్న మాటలన్నీ దావీదుకు చెప్పారు. దావీదుకు చాలా కోపం వచ్చింది. అతడు తన మనుష్యులతో, మీరు కత్తులు పట్టుకొనండి, మనం నాబాలు దగ్గరకు వెళ్తాం, వాళ్ళందరినీ చంపుదాం, నాబాలును అతని సేవకులను అందరినీ చంపుదాం అన్నాడు. దావీదు ఇలా అనడం పొరపాటే. నాబాలు చెడ్డవాడు కావచ్చు, కానీ అతని సేవకులు ఏ తప్పు చేయలేదు. దావీదు వాళ్ళందరినీ చంపేస్తాడా? అలా చేస్తే అతడు హంతకుడవుతాడు. నాబాలు ఇంటిలో మరొకరు కూడా ఉన్నారు. అది అబీగయేలు. ఆమె నాబాలు భార్య. దావీదు మనుష్యులతో తన భర్త చెప్పిన మాటలు ఆమె విన్నది. మరి ఆమె ఏం చేసింది? ఆమె తన సేవకులతో, మనం దావీదు దగ్గరికి వెళ్దాం, అతనికి ఏమన్నా ఇద్దాము అని చెప్పింది. అబీగయేలు పిసినారి కాదు. వాళ్ళు గాడిదలపై రొట్టెలు, మాంసము, మంచి మంచి పండ్లు ఎక్కించి బయలుదేరారు. అబీగయేలు తన భర్తకు ఏమీ చెప్పలేదు. చూడండి, దావీదు అతని మనుషులు వస్తున్నారు. దావీదు ఎంత కోపంగా ఉన్నాడో! తన సైనికులతో అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు? ఆ అబీగయేలుకు అది అర్థమయ్యింది. ఆమె దావీదు దగ్గరికి వెళ్లి అతని ఎదుట మోకరించింది. ఆమె అతనితో, దావీదు, నా భర్త నాబాలు తప్పు చేశాడు. అతడు నీకేమీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది ఎంత మాత్రమూ సరికాదు. అయినా నీకు అవసరమైనదంతా నీకు దొరుకుతుంది. చూడు, ఇవన్నీ నీకు నీ సేవకులకును నేను తెచ్చాను. దయచేసి నీవు కోపగించకు. దయచేసి నాబాలును మరియు అతని సేవకులను చంపవద్దు. ఎందుకంటే నీవెలాగూ రాజు అవుతావు. అదే యెహోవా దేవుని చిత్తం అని చెప్పింది. దేవుని దయ వల్ల దావీదు కోపం తగ్గింది. అతడు ఆమెతో, నేను మీ అందరినీ చంపాలనుకున్నాను, అయితే నీవు వచ్చావు కాబట్టి అబీగయేలు, నేను ఎవరినీ చంపను. నీవు రావడం మంచిదైంది, లేకపోతే నేను హంతకుడనై ఉండేవాడని అని అన్నాడు. అబీగయేలు తిరిగి ఇంటికి వెళ్ళింది. ఆమె నాబాలుతో ఏమీ చెప్పలేదు, ఎందుకంటే అతడు త్రాగిన మత్తులో ఉన్నాడు. అయితే మరునాటి ఉదయం ఆమె అతనికి సమస్తము చెప్పింది. దావీదు అతనిని, అతని సేవకులందరినీ చంపాలని నిశ్చయించినట్టు కూడా చెప్పింది. నాబాలు ఆశ్చర్యపడ్డాడు. భయంతో బిగుసుకుపోయాడు. క్రింద పడ్డాడు. కొంచెం కూడా కదలలేకపోయాడు. చాలా జబ్బు పట్టాడు. కొన్ని రోజుల తర్వాత నాబాలు చచ్చిపోయాడు. అది దేవుని శిక్ష. దావీదు నాబాలును చంపనవసరం లేదు. అతనికి బదులుగా దేవుడే అతన్ని శిక్షించాడు. దావీదు మిగిలిన వాళ్ళను కూడా చంపాలనుకున్నాడు. వాళ్ళు ఏమీ చేయలేదు. దావీదు కోపించినందువల్ల అలా చేయాలనుకున్నాడు. అయితే అతడు ఆ పాపం చేయకుండా దేవుడే ఆపాడు. మనం కోపంలో ఎన్నో చెడ్డ పనులు చేస్తాం. ఎందుకంటే ఆ సమయంలో దావీదులా మనం మంచి చెడ్డలో ఆలోచించం. కాబట్టి ఇలాంటి పాపంలో పడకుండా చేయమని దేవుని ప్రార్థించాలి. అది ఒక రాత్రివేళ. అంతా నిశ్శబ్దంగా చీకటిగా ఉంది. అందరూ తమ తమ ఇళ్లలో నిద్రపోతున్నారు. దూరంగా అరణ్యం. అక్కడ మనుషులుంటారా? వాళ్ళు కూడా నిద్రపోతున్నారా? అవును, చూడండి, అక్కడ చాలా మంది నిద్రపోతున్నారు. వాళ్ళంతా సౌలు సైనికులు. రాజు కూడా అక్కడే ఉన్నాడు. అతడు నిద్రపోతున్నాడు. అతని ప్రక్కనేల మీద అతని బల్లెం గుచ్చి ఉంది. ఒక కోజాలో నీళ్లు కూడా ఉన్నాయి. రాజుకు దాహం వేస్తే ఆ నీళ్లు తాగుతాడు. అసలు రాజు ఆ అరణ్యంలో ఎందుకున్నాడు? అక్కడ తన సైనికులతో ఏం చేస్తున్నాడు? సౌలు రాజు మళ్ళీ దావీదు కోసం గాలిస్తున్నాడు. అతడు దావీదును పట్టుకోవాలనుకున్నాడు, చంపాలనుకున్నాడు. ఈ దిక్కున వేగంగా వస్తున్న ఇతడెవడు? ఆ ఇద్దరు మనుషులెవరు? వాళ్ళేం చేస్తున్నారు? వారిలో ఒకరు దావీదు, రెండవ వాడు అతని స్నేహితుడు, గొప్ప వీరుడు. అతని పేరు అబీషై.
ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు సౌలు ఉన్న చోట చేరారు. సౌలు కూడా నిద్రపోతున్నాడు. అబీషై దావీదుతో చిన్న స్వరముతో ఇలా అన్నాడు, దావీదు, నేను సౌలుని చంపనా? బళ్ళెంతో ఒక పోటు పొడవనా? అప్పుడిక అతడు నీకెన్నడూ కీడు చేయలేడు. దానికి దావీదు మెల్లగా ఇలా జవాబిచ్చాడు, లేదు, నీవలా ఎన్నడూ చేయకూడదు. దేవుడు సౌలును అభిషేకించాడు. యెహోవా దేవుడు అతన్ని రాజుగా చేశాడు. సౌలు ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాడు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో దేవునికే తెలుసు. ఇప్పుడు నీవేం చేయాలో తెలుసా? ఆ నీటి కూజాను బల్లెమును తీసుకొనిరా అన్నాడు. చాలా మెల్లిగా వాళ్ళిద్దరూ ఆ స్థలం విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఆ కూజాను బల్లమును తమతో తీసుకుపోయారు. ఎవరూ అది చూడలేదు. దేవుడు తన బిడ్డలను ఎంత భద్రంగా కాపాడుతారో చూశారా? దావీదు అబీషై ఒక కొండ ఎక్కారు. త్వరలోనే వాళ్ళ కొండ శిఖరం చేరుకున్నారు. రాత్రి గడిచి ఉదయం అయ్యింది. మనుషులంతా నిద్రలేచారు. సౌలు రాజు అతని సైనికులు కూడా మేల్కొన్నారు. అదిగో వినండి, ఆ కొండ శిఖరం మీద నుండి దావీదు అబ్నేరును కేకవేస్తున్నాడు, నీవు నీ రాజుని ఎందుకు కాపాడలేదు? నా దగ్గర ఏమి ఉన్నదో చూడు అని చెప్పి దావీదు సౌలు బల్లెమును నీటి కూజాను ఎత్తి చూపించాడు. వాటిని సైనికులంతా చూశారు. దావీదు తమ రాజుకు చాలా దగ్గరగా వచ్చాడు. అతడు సౌలును అతి సులువుగా చంపగలడు. సౌలు కూడా దావీదును చూచి అతని మాటలు విన్నాడు. అతడు విన్నది నిజమా? అది దావీదు స్వరమేనా అని అడిగాడు. దావీదు, అవును రాజా, నేను దావీదునే. నన్ను నీవు ఎందుకు తరుముతున్నావు? దేవుడు నిన్ను అభిషేకించాడు కాబట్టి నేను నిన్ను చంపను. అయితే నీవు నన్నెందుకు చంపదలిచావు? నేను నీకు ఏమి కీడు చేశాను అని అడిగాడు. అందుకు సౌలు దుఃఖపడి, ఓ దావీదు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేనిక తిరిగి వెళ్ళిపోతాను. నీవు నాతో రా, ఇకపై నేను నీకు కీడు చేయను, దేవుడు నిన్ను దీవించాలి అని చెప్పాడు. సౌలు ఒక సైనికుని దావీదు వద్దకు పంపాడు. అతడు నీళ్ల కోజ బళ్ళెం తీసుకుని వెళ్లిపోయాడు. అయితే దావీదు అతని సైన్యం అడవిలోనే ఉండిపోయింది. దావీదు తన మనసులో ఇలా తలంచాడు, సౌలు నాకు కీడు చేయనని చెప్పినా అది నిజమో కాదో తెలియదు. సౌలు ఆ మాటలు నిజంగా చెప్పలేదు. ఎందుకంటే కొన్ని దినాలయ్యాక అతడు మళ్లీ దావీదును తరిమాడు. అతడు ఇంకా దావీదును చంపాలనే ప్రయత్నించాడు. సౌలు హృదయం ఎంత చెడ్డదైపోయింది. సౌలు దావీదును చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు దావీదును కాపాడాడు. కొన్నిసార్లు సౌలు దావీదుకు చాలా దగ్గరగా వెళ్ళాడు. అందుకే దావీదు దుఃఖించి భయపడేవాడు. సౌలు నన్ను పట్టుకుంటే అని దావీదు కలవరపడేవాడు. అప్పుడు దేవుడు దావీదుతో, దావీదు, నాలో నమ్మకం ఉంచు, నేను నిన్ను కాపాడుతాను, నీవు నా బిడ్డవు కాబట్టి నేను నిన్ను రాజును చేస్తాను అని చెప్పాడు. ఒకసారి మళ్లీ యుద్ధం వచ్చింది. సౌలు అతని సైన్యము ఫిలిష్తీయులతో పోరాడుతున్నారు. యోనతాను కూడా యుద్ధం చేస్తున్నాడు. యోనతాను ఎవరో మీకు గుర్తున్నది కదా? అతడు రాజకుమారుడు, దావీదుకు ప్రాణ స్నేహితుడు. సౌలు అతని సైన్యం ధైర్యంగా పోరాడారు. అయితే దేవుడు వాళ్ళకి సాయం చేయలేదు. అలాంటప్పుడు విజయం కలుగదు. చాలా మంది సైనికులు చచ్చిపోయారు. కొందరు తప్పించుకుని పారిపోతున్నారు. శత్రువులు వాళ్ళని తరుముతున్నారు. అప్పుడు ఫిలిష్తీయులు సౌలు రాజును చూచారు. వాళ్ళతన్ని పట్టుకోవాలనుకున్నారు. అతన్ని వెంటబడి తరిమారు. శత్రువులు తన వెనక రావడం సౌలు చూచాడు. వాళ్ళు చాలా దగ్గరకు వచ్చేశారు. వాళ్ళ చేతికి చిక్కడం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు తనను ఎగతాళి చేస్తారు. కాబట్టి అతడు తన ప్రక్కన నడుస్తున్న సైనికునితో, నన్ను నీ కత్తితో త్వరగా చంపు, అప్పుడు శత్రువులు నన్ను ప్రాణాలతో పట్టుకోలేరు అన్నాడు. అయితే రాజును చంపడానికి ఆ సైనికుడు భయపడ్డాడు. అప్పుడు సౌలు ఏం చేశాడు? అయ్యో, అతడు తన కత్తి మీద పడి తనను తానే చంపుకున్నాడు. అతడక్కడ నేల మీద చచ్చి పడి ఉన్నాడు. అది ఎంత భయంకరం! సౌలు పరలోకానికి పోలేదు. ఎందుకంటే అతనికి నూతన హృదయం లేదు. అతడు తప్పకుండా నరకానికి వెళ్లవలసిందే. అక్కడ ఎప్పుడూ బాధ దుఃఖం ఉంటాయి. అక్కడ దేవుడు అతనిని పరామర్శించడు. సౌలు అంతం ఎంత విచారకరంగా ముగిసింది. అదంతా అతని తప్పే. యోనతాను కూడా చచ్చిపోయాడు. ఫిలిష్తీయులు అతనిని కూడా చంపేశారు. అయితే అతడు పరలోకానికి వెళ్తాడు. ఎందుకో తెలుసా? యోనతాను దానికి అర్హుడా? కాదు. యేసు ప్రభువే దానిని అతని కోసం సంపాదించాడు. సౌలు సైనికులలో ఒకడు అటు పక్కగా నడిచి వెళ్తున్నాడు. శత్రువులు అతన్ని చంపలేదు. అతడు తప్పించుకున్నాడు. అతడు దావీదు వద్దకు వెళ్తున్నాడు. అతడు దావీదుకు జరిగిందంతా చెప్పాలనుకున్నాడు. అతడు దావీదును కలిసినప్పుడు యుద్ధం ఎలా ముగిసింది, ఎవరు గెలిచారు అని అడిగాడు. సైనికుడు ఇలా అన్నాడు, ఫిలిష్తీయులు గెలిచారు. సౌలు సైనికులలో చాలా మంది చచ్చిపోయారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. సౌలు రాజు చచ్చిపోయాడు. యోనతాను కూడా చచ్చిపోయాడు.
దావీదు చాలా దుఃఖపడ్డాడు. అతడొక విషాద గీతం రాశాడు. తాను ఎంతగానో ప్రేమించిన యోనాతాను మరణం వలన తనకు కలిగిన దుఃఖం గురించి అతడు ఆ పాట రాశాడు. ఇప్పుడు ఇజ్రాయేలీయులకు రాజు లేడు, మరి వాళ్లకు ఎవరు రాజుగా ఉంటారు? నీకు తెలుసని అనుకుంటాను. అవును, ఇప్పుడు దావీదే వాళ్ళ రాజు. అది దేవుని చిత్తం. ఆయన అలా వాగ్దానం చేశాడు. దావీదు ఒక అందమైన రాజభవనంలో నివసించబోతున్నాడు. ఇప్పుడు అతడు ప్రజలందరినీ పరిపాలిస్తాడు. వాళ్ళంతా అతనికి లోబడాలి. అయితే దావీదు ఇలా అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను రాజును కావచ్చును, కానీ నేను రాజాది రాజును కాను. దేవుడే నాకు రాజు, నేను ఆయనకు లోబడతాను. అవును, దావీదు మంచి రాజుగా ఉండాలంటే ఇదే సరి అయిన మార్గం. దేవుడు దావీదుకు మరో వాగ్దానం చేశాడు. దావీదు, నీకు పిల్లలు కలుగుతారు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక వారికి పిల్లలు కలుగుతారు. అలా కొంతకాలానికి అది పెద్ద కుటుంబం అవుతుంది. నీ వంశంలో చివరికి ఎవరు పుడతారో తెలుసా? ప్రభువైన యేసు. అందుకనే మనం యేసు ప్రభువును దావీదు కుమారుడని కూడా పిలుస్తాము. యేసు ప్రభువు కూడా రాజే. ఆయన దావీదు కన్నా చాలా ముఖ్యమైన రాజు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. అందుకనే ఆయన రాజులకు రాజు. దావీదు ఎంతో సంతోషించాడు. అతడు నిజంగా దీనిని అర్థం చేసుకోలేదు. అది ఎంత గొప్ప అద్భుతం! అయితే అది తప్పక జరుగుతుంది, ఎందుకంటే దేవుడే అలా అని వాగ్దానం చేశాడు. దావీదును దేవుడు ప్రేమించాడు. అతడు రాజు అయినందుక కాదు, అతడు దేవుణ్ణి తన రాజుగా చేసుకున్నందుకు. ఆయన అతని హృదయానికే రాజు. మనం దేవుణ్ణి ఏమడగాలో తెలుసా? దేవా, నీవు నా హృదయంలోనికి వచ్చి రాజుగా ఏలుతావా అని. ఒకరోజు దావీదు మహారాజు తన రాజమందిరం మిద్దెపైన పచారు చేస్తున్నాడు. అతడు యెరూషలేములో చుట్టూనున్న గృహాలను చూస్తున్నాడు. అప్పుడు ఒక తోటలో స్నానం చేస్తున్న స్త్రీని చూచాడు. ఆమె పేరు బెత్సెబా. అతడు మనసులో ఇలా అనుకున్నాడు, ఈమెను నేను పెళ్లి చేసుకుంటే బాగుండును. కానీ దావీదు ఆమెకు ఇంతకు ముందే వివాహమైంది. ఆమె ఊరియాకు భార్య. ఊరియా దావీదు సైనికులలో ఒకడు. అయినప్పటికీ దావీదు ఆమె ఇంటికి ఒక సేవకుణ్ణి పంపాడు. ఆమె రాజభవనానికి రావడానికి ఇష్టపడుతుందా అని అడగమన్నాడు. బెత్సెబా రావడానికి సంతోషంగా ఒప్పుకుంది. రాజభవనానికి వచ్చి రాజుతో కలిసి జీవించడానికి కూడా ఇష్టపడింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా బ్రతకడానికి సిద్ధపడింది. దావీదు ఒక గొప్ప పాపం చేస్తున్నాడు. బెత్సెబాకు కూడా అందులో భాగం ఉంది. ఊరియా దూరంగా యుద్ధ భూమిలో ఉన్నాడు. శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను చూడలేడు అనుకున్నారు. అయితే వాళ్ళొక సంగతి మర్చిపోయారని నీకు తెలుసా? దేవుడు సమస్తాన్ని చూడగలడని మర్చిపోయారు. దావీదు తన మనసులో ఇలా అనుకున్నాడు, త్వరలో ఊరియా తిరిగి వస్తాడు. నేను బెత్సెబా చేసిన దానిని అతడు తెలుసుకుంటాడు. అయితే అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి దావీదు ఒక కుటిలమైన పన్నాగం పన్నుతాడు. అతడు తన సైన్యాధిపతికి ఒక ఉత్తరం రాసి పంపుతాడు. నీవేం చేయాలో తెలుసా? బలమైన శత్రు సైనికులున్న చోటికి ఊరియాను పంపు. తర్వాత మన సైనికులు ఎవరు అతనికి సహాయం చేయకూడదని చెప్పు. అప్పుడు ఊరియా తప్పక శత్రువుల చేతిలో చచ్చిపోతాడు. ఓ దావీదు, అది కుటిలమైన ప్రణాళిక కదా. దావీదు చెప్పినట్టే జరిగింది. ఊరియా బహుధైర్యంగా శత్రువులతో పోరాడాడు. అతడు చివరికి చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు ఒక హంతకుడయ్యాడు. దావీదు తన మనసులో, ఇప్పుడు ఊరియా నేను చేసిన పాపాన్ని తెలుసుకోలేడు. అతడు దాని గురించి ఎవరికీ చెప్పలేడు కదా. ఇది నిజమా? నీవేమనుకుంటున్నావు? దేవునికి అన్నీ తెలుసు కదా. మనం చేసే ప్రతి కార్యం ఆయనకు తెలుసునని మర్చిపోవద్దు. ఒక వ్యక్తి రాజమందిరం వైపు నడిచి వెళ్తున్నాడు. అతడి పేరు నాతాను. అతడు దేవుని సేవకుడు, ప్రవక్త కూడా. దేవుడు అతన్ని పంపాడు. నాతాను రాజుతో మాట్లాడదలిచాడు. రాజు కూర్చుండి ఉన్న అందమైన గదిలోకి అతడు అడుగుపెట్టాడు. ఇప్పుడు నాతాను రాజుకు ఒక కథ చెప్తాడు. ఒకానొక కాలంలో ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు. అందులో ఒకడు చాలా ధనవంతుడు. తనకి చాలా గొర్రెల మందలు ఉండేవి. రెండవ వాడు నిరుపేద. అతనికి ఒకే ఒక గొర్రెపిల్ల ఉండేది. అతడు దానిని చాలా ప్రేమించాడు. ఆ గొర్రెపిల్ల అతని ఇంటిలో నివసిస్తుండేది. ఒకనాడు ధనవంతుని ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ గొప్పవాడు, నా స్నేహితునికి విందు చేస్తాను, నేను ఒక గొర్రెపిల్లను కోసి వంట చేస్తాను అని అనుకున్నాడు. ఆ తరువాత అతడు ఏమి చేశాడో తెలుసా? అతడు పేదవాని గొర్రెపిల్లను పట్టుకున్నాడు, దానిని చంపాడు. ఇక ఆ పేదవానికి ఏమీ మిగులలేదు. కథ ముగిసింది. అది నిజంగా జరిగిన కథ కాదు. అయితే అది నిజమైన కథ అని దావీదు అనుకున్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఆ ధనవంతుడెవడు? నేను అతన్ని చంపుతాను, అదే అతనికి తగిన శిక్ష అన్నాడు. నాతాను దావీదు వైపు చూచాడు. అతని కళ్ళలోకి సూటిగా చూచాడు. ఆ ధనవంతుడవు నీవే. నీవొక గొప్ప రాజువయ్యావు. అది దేవుడే చేశాడు. ధనవంతుడు పేదవాని గొర్రెను తీసుకున్నాడు. నీవు బెత్షెబాను ఊరియా నుండి దొంగిలించావు.
నీవు అలా చేయకూడదు. ఆమె అంతకు ముందే ఊరియా భార్య అని నీకు తెలియదా? అంతేకాక నీవు అతన్ని చంపించావు. నీవో హంతకుడవయ్యావు. దేవుడు దీనిని అంతటినీ చూచాడు, ఆయనను శిక్షిస్తాడు అని చెప్పాడు. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం చేసింది. దావీదు ఇప్పుడేం చేయగలడు? అతడు ఏడవటం ప్రారంభించాడు. అతడు తల వంచుకున్నాడు. అతడు దుఃఖంలో మునిగిపోయాడు. అయ్యో, నేను దుర్మార్గుడను. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. ఆయన నాకెప్పుడూ మేలే చేశాడు. నేనొక గొప్ప పాపం చేశాను అన్నాడు. ఇప్పుడు దావీదు తాను చేసిన పాపాన్నంతటినీ ఒప్పుకున్నాడు. అతడు చాలా విచారించాడు. తాను దేవునికి విరోధంగా పాపం చేశానని గ్రహించాడు. అతడు దేవునితో వినయంగా ఇలా విన్నవించాడు, దేవా, నీవు నన్ను కరుణించవా? ఇంకా నేను నీ కుమారునిగా ఉండగలనా అని అడిగాడు. నాతాను తిరిగి ఇలా అన్నాడు, దావీదు, దేవుడు నీ పాపాలన్నిటినీ క్షమించాడు. దావీదుకు ఈ మాట ఎంతో సంతోషాన్ని కలిగించింది. దేవుడు ఇప్పటికీ తన రక్షకుడే. దేవునికిక నాపై కోపం లేదు. అవును, తన శిక్షను ఎవరు భరిస్తారో దావీదుకు తెలుసు. అది యేసుప్రభువు. ఆయన తన వంశంలో పుట్టనున్నాడు. దావీదు కుమారుడైన యేసుప్రభువు ఆయన దేవుని కుమారుడు. దావీదు ఆయనను ఎంతో ప్రేమించాడు. దేవా, మా పాపాల కోసం మేం నిజంగా చింతించేలాగా దయచేసి మాకు సహాయం చేయవా? దేవా, నీ నామమును బట్టి తప్పక నీవలా చేయగలవు. అదిగో చూడండి, అందమైన రథాలతో ఒక ఊరేగింపు ఈ దిక్కుగా వస్తున్నది. ఆ రథాలను బలమైన గుర్రాలు లాగుతున్నాయి. అందులోని శ్రేష్టమైన ఒక రథంలో అబ్షాలోము ఉన్నాడు. అతడు దావీదు కుమారుల్లో ఒకడు కాబట్టి అతడు ముఖ్యమైన రాకుమారుడు. అతని సేవకులు మిగిలిన రథాల్లో ఉన్నారు. సాధారణంగా అబ్షాలోము తరచూ యెరూషలేము వీధుల్లో ఈ విధంగా సవారీ చేస్తుంటాడు. యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన పట్టణము. దావీదు మహారాజు కూడా అక్కడే నివసిస్తున్నాడు. ప్రజలు అబ్షాలోమును చూచినప్పుడు చేతులు ఊపుతూ అభినందిస్తారు. అతడు మంచి రాకుమారుడు. అతడే రాజైనట్లు ప్రజలు అతనికి వంగి నమస్కరిస్తారు. కొన్నిసార్లు అతడు ప్రజలకు ముద్దు పెడతాడు. అబ్షాలోము చాలా అందమైన రాకుమారుడు. అతనికి అందమైన తల వెంట్రుకలున్నాయి. అతడు అందంగా అలంకరించిన చక్కని దుస్తులు ధరించాడు. ప్రజలు ఒకరితో ఒకరు అబ్షాలోము అందమైన స్నేహపూరితమైన రాకుమారుడు కాడా అని అనుకుంటారు. అయితే వారు అతని హృదయాన్ని చూడలేదు. అబ్షాలోము పైకి అందంగా మంచిగా కనిపించవచ్చు, కానీ అతని హృదయం సరిగా లేదు. అది దుష్టత్వంతో నిండి ఉన్నది. అబ్షాలోము ఒక పథకం వేశాడు. అతని స్నేహితులతో సంప్రదించాడు. వాళ్ళు అతనికి సహాయం చేస్తామన్నారు. అయితే వారు ఆ పనిని రహస్యంగా చేయాలి. ఈ సంగతి దావీదునకు తెలియకూడదు. ఒక దినం విందు జరుగుతున్న ఏదో హడావిడి వినిపించింది. బూరలు మోగుతున్నాయి. దీని అర్థం ఏమిటి? వినండి, ప్రజలు అబ్షాలోము రాజయ్యాడు అని అరుస్తున్నారు. అది మంచిదే కదూ. అతడొక మంచి రాజవుతాడు. ఇంకా చాలా మంది అబ్షాలోము రాజయ్యాడు, చాలా గొప్ప సంగతి కదూ అంటూ అబ్షాలోము ఊరేగింపులో చేరారు. చాలా మంది బలమైన యుద్ధవీరులు కూడా అతనితో కలిశారు. అబ్షాలోము పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. దీనితో అతడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ సైన్యంతో అతడెక్కడికి వెళ్తున్నాడు? అతని తండ్రి దావీదు నివసించే రాజభవనం ఉన్న యెరూషలేమునకు వెళ్తున్నాడు. దావీదుకు ఈ సంగతి తెలిసింది. అబ్షాలోము పెద్ద సైన్యంతో వస్తున్నాడు. దావీదు నిర్ఘాంతపోయాడు. అది అతనికి చాలా దుఃఖం కలిగించింది. తన సొంత కుమారుడే తనని తరిమివేయాలని చూస్తున్నాడు. బహుశా అతడు రాజును చంపాలని అనుకుంటున్నాడేమో. అబ్షాలోముకు రాజవ్వాలనే కోరిక ఉంది. అందుకనే అతడు ప్రజలతో అంత స్నేహంగా ఉండేవాడు. నీ సొంత తండ్రికి అంత కీడు చేయటం ఎంత భయంకరం. మనం తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు ఇప్పుడు ఏం చెయ్యాలి? అతడు తన సైనికుల్ని తీసుకుని అబ్షాలోముతో యుద్ధం చేస్తాడా? దావీదు చాలా ధైర్యశాలి కదా. అవును, దావీదు శత్రువులతో యుద్ధం చేయడానికి భయపడ్డు. అయితే సొంత కొడుకుతో యుద్ధమా? లేదు, అలా చేయటానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అది మంచిది కాదు. అందువలన దావీదు తన సైనికులతో మనం తప్పించుకుపోవడానికి అన్నీ సిద్ధం చేయండి అని చెప్పాడు. కాబట్టి దావీదు అతని సేవకులు వెళ్లిపోయారు. దావీదును ప్రేమించే చాలా మంది ప్రజలు కూడా దావీదుతో బయలుదేరారు. అదో పెద్ద సమూహం అయింది. వాళ్ళంతా రాజభవనం వదిలి వెళ్లిపోయారు. వారు యెరూషలేమును విడిచిపెట్టారు. దావీదు దుఃఖంలో మునిగిపోయాడు. కొంతసేపటికి అబ్షాలోము యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడు అతడు రాజమందిరంలో నివసిస్తాడు. అతని తండ్రి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడే రాజు. అతని తండ్రి దావీదు ఎక్కడున్నాడు? అతడు ఏం చేస్తాడు? బహుశా అతడు పెద్ద సైన్యంతో తిరిగి రావచ్చు. అబ్షాలోమును తరమవచ్చు. కాబట్టి అబ్షాలోము తన సైనికులను పిలిపించాడు. వాళ్ళు దావీదు సైన్యంతో పోరాడాలి. అయ్యో, ఇప్పుడు దావీదు అబ్షాలోముతో పోరాడాలి.
అదిగో అతని సైన్యం వెళ్తున్నది. దావీదు తన సైన్యంతో వెళ్ళడం లేదు. అతడు చాలా కలవరపడుతున్నాడు. అతడు తన సైనికులతో, మీరు అబ్షాలోమును ఎంత మాత్రమును చంపవద్దు అని చెప్పాడు. దావీదు అబ్షాలోమును ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అబ్షాలోము సైన్యం దావీదు సైన్యంతో చాలా కష్టపడి యుద్ధం చేస్తున్నారు. అబ్షాలోము కూడా స్వయంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ అతని సైన్యం ఓడిపోతున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి సహాయం లేదు. వాళ్ళు పారిపోతున్నారు. చూడండి, ఒక గాడిదపై ఎక్కి వేగంగా పారిపోతున్నది ఎవరు? అతడు అబ్షాలోము. అందమైన అతని జుట్టు గాలికి ఎగురుతున్నది. అబ్షాలోము తలను వంచాడు. ఎందుకంటే చెట్ల కొమ్మలు చాలా క్రిందకి ఉన్నాయి. హఠాత్తుగా తల వెంట్రుకలు గట్టిగా గుంజినట్టు అనిపించింది. అయ్యో, అతని జుట్టు కొమ్మలలో చిక్కుకుంది. అది గాడిద గమనించలేదు. అది అలానే వెళ్ళిపోయింది. అదిగో అబ్షాలోము తల వెంట్రుకలు చెట్ల కొమ్మలలో చిక్కుకుపోగా అతడు వ్రేలాడుతున్నాడు. అతడు ఆ చిక్కు నుండి విడివడలేకపోయాడు. అదిగో సైనికులు, వాళ్ళు దావీదు సైనికులు. వాళ్ళు చెట్టు కొమ్మలకు వ్రేలాడుతున్న అబ్షాలోమును చూచారు. వాళ్ళేం చేశారు? బాణం వేసి అతన్ని చంపివేశారు. అదే దేవుడు అతనికి ఇచ్చిన శిక్ష. దావీదు కనిపెడుతున్నాడు. అతడు చాలా కలవరపడుతున్నాడు. ఇదంతా ఎలా ముగుస్తుంది? ఒక సైనికుడు పరిగెత్తు రావడం అతను చూశాడు. ఏం జరిగిందని దావీదు అతన్ని అడిగాడు. దానికి ఆ సైనికుడు, రాజా, అంతా చక్కగా జరిగింది, మనం గెలిచాము అన్నాడు. మరి అబ్షాలోము సంగతి ఏమిటి అన్నాడు దావీదు. అబ్షాలోము చచ్చిపోయాడు అన్నాడు ఆ సైనికుడు. అయ్యో, దావీదు చాలా దుఃఖించాడు. అబ్షాలోము కోపంతో నిండిన తన హృదయంతో దేవుని ముందు నిలవాలని దావీదుకు తెలుసు. అప్పుడతడు నరకానికి వెళ్ళాలి. అక్కడ ఎప్పుడూ బాధ, దుఃఖమే. అక్కడ అతని హృదయం ఎన్నటికీ మారదు. అందువలననే దావీదు అంత విచారిస్తున్నాడు. అతడు తన కుమారుని ఇంకా ప్రేమిస్తున్నాడు. అయ్యో అబ్షాలోము, నా కుమారుడు అబ్షాలోము, నీకు బదులుగా నేను చచ్చిపోయి ఉండవలసింది. నా కుమారుడా, నా కుమారుడా అని దావీదు దుఃఖించాడు. దావీదు అతన్ని అంతగా ప్రేమించాడు. అయితే అబ్షాలోము దావీదును ప్రేమించలేదు. అతడు పాపాన్ని ప్రేమించాడు. అతడు తన మార్గాన్ని మార్చుకుని దేవుని వైపు తిరగడానికి ఇష్టపడలేదు. అందువలననే అతని అంతం అంత చెడుగా మారింది. పాపాన్ని ప్రేమించవద్దు, నా వైపు తిరిగి రక్షణ పొందండి అని దేవుడు చెప్తున్నాడు. దేవా, మా హృదయాలు మార్చి మమ్మను సరిచేయు అని మనం అనుదినం ప్రార్థించాలి. దావీదు అతని సైన్యము తరచూ యుద్ధం చేస్తుండేవాళ్లు. దావీదుకు ఎక్కడ చూచినా శత్రువులే. అయితే ఎప్పుడూ వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. ఎందుకంటే దేవుడు దావీదుకు సహాయం చేసేవాడు. దావీదు మంచి రాజు. అతడు తన ప్రజలను మంచిగా చూచేవాడు. ఒకనాడు దావీదు విశ్రాంతి తీసుకుంటూ యోనాతాను గురించి ఆలోచిస్తున్నాడు. అతడు దావీదు ప్రాణ స్నేహితుడు. చాలా కాలం క్రిందట చనిపోయాడు. దావీదు అతన్ని మర్చిపోలేకపోయాడు. ఇప్పుడు యోనాతానుకు తానేమీ చేయలేడు. కానీ యోనాతాను పిల్లల మాట ఏమిటి? వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? దావీదు వాళ్ళను గురించి ఒక సేవకుని అడిగాడు. అతడు, యోనాతాను కుమారులలో ఒకడు మిగిలి ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు. అతడు చాలా దూరాన నివసిస్తున్నాడు. అతని కుంటివాడు, నడువలేడు అని చెప్పాడు. దానికి దావీదు, నీవు వెంటనే వెళ్లి అతన్ని తీసుకురావాలి అని చెప్పాడు. అతన్ని తేవడానికి కొందరు సేవకులు వెళ్లారు. మెఫీబోషెతు నివసించే చిన్న ఇల్లు చేరారు. నీవు వచ్చి రాజును చూడాలి అని చెప్పారు. వారి మాటలకు మెఫీబోషెతు భయపడిపోయాడు. అతడు మనసులో, రాజు నా మీద కోపంగా ఉండి ఉండవచ్చు. నేను సౌలు బంధువుని కదా. నా తాత సౌలు దావీదు రాజుకు కీడు చేశాడు. బహుశా అతడు మా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలి అనుకుంటున్నాడేమో అని తలచాడు. మెఫీబోషెతు ఎందుకు అంతగా భయపడ్డాడో మీకు ఇప్పుడు తెలిసింది కదా. అయినా అతడు వెళ్లి తీరాలి. రాజైన దావీదు ఆజ్ఞ అది. దావీదు రాజు గొప్ప గదిలో కూర్చున్నాడు. తలుపు తెరవబడింది. సైనికులు మెఫీబోషెతును లోనికి తెచ్చారు. అతడు రాజు ఎదుట నేలపై మోకరించాడు. ఎందుకంటే కుంటికాళ్లతో అతడు నిలబడలేడు. అతడు తన తలను క్రిందకు వంచాడు. అది రాజుకు చూపే గౌరవం. అతడు భయంతో వణికిపోయాడు. రాజు ఇప్పుడు తనను చంపేస్తాడా? దావీదు మెఫీబోషెతు అని పిలిచాడు. ఆ స్వరం ఎంత దయగా ఉంది. మెఫీబోషెతు, భయపడకు, నేను నిన్ను పోషిస్తాను. నీవు యెరూషలేములో నివసించవచ్చు. నీవు ప్రతిదినం నా రాజభవనానికి వచ్చి నాతో భుజించు. నేను నీకు పొలాలు ఇస్తాను. అవి సౌలు రాజువి. అందులో పనిచేయడానికి సేవకులను ఇస్తాను అన్నాడు. మెఫీబోషెతు నిశ్శబ్దంగా ఆ మాటలు విన్నాడు. ఆ మాటలను అతడు నమ్మలేకపోయాడు. రాజు తన పట్ల అంత దయగా ఎందుకు ఉన్నాడు? దావీదు ఇంకా ఏదో చెప్తున్నాడు. మెఫీబోషెతు, నేనిదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నీవు యోనాతాను కుమారుడవు కాబట్టి.
నీ తండ్రి నేను ప్రాణ స్నేహితులము. మెఫీబోషెతు తిరిగి రాజు ఎదుట మోకరించాడు. రాజు తన పట్ల ఎంత మంచితనం చూపుతున్నాడు అతనికింకా అర్థం కాలేదు. అయితే అది తప్పక నిజమై ఉండవచ్చు. ఎందుకంటే రాజు స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు. రాజా, నేను మీ దయకు అర్హుడను కాను, నేను అల్పుడను, చచ్చిన కుక్క వంటి వాడను, అయినా నీవు నా పట్ల ఇంత మంచితనం చూపిస్తున్నావు అన్నాడు. అవును, దావీదు మంచి రాజు, పేదవారి పట్ల దయ చూపించే రాజు. దావీదు కొద్దిగా ఎవరి వలె ఉన్నాడు? యేసు ప్రభువు వలె. యేసు కూడా మంచి రాజు, దావీదు కన్నా చాలా మంచి రాజు. ఎందుకో తెలుసా? సంతోషం లేని వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. ఆయన పాపులను రక్షిస్తాడు. అందుకు నీవు ఆయనను అడగాలంతే. ఇలా దేవుని హృదయానుసారుడైన దావీదును గురించిన వివరణ అంతా మీకు అర్థమైందని నమ్ముచు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమెన్.